తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రవిబుధుల యొక్క సంచారం, అదేవిధంగా పంచమంలో శని సంచారం, అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం అన్ని విధాలను కూడా ఈ వారం ఏదో కట్టడి చేసినట్టుగా అన్ని ప్రతిబంధకాలే, అన్ని దారులు కూడా ఏదో మూసుకుపోయినటువంటి భావం కలుగుతూ ఉంటుంది. ఏ పని ప్రారంభించినా కూడా విఘ్నాలు, ఆలస్యం అవటం, అందరి చేత మాట పడవలసి రావడం అనేది జరగవచ్చు. ఉద్యోగ వ్యాపారాదుల్లో బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అందులో ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి రవి వల్ల పనుల ఆలస్యం అవటం లేదా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం. ఈ ఆలస్యం 2 విధాలుగా ఉంటూ ఉంటుంది. ఒకటి మీకు మీరే బాగా జాడ్యం వల్ల, బద్ధకం వల్ల అలసిపోయి బద్ధకించి ఆలస్యం చేయటం. రెండోది ఇతరులు ఎవరు కూడా సహకరించకపోవటం. ఇక్కడ అష్టమంలో గురుడి వల్ల ఏమవుతుందంటే ఇతరులు ఎవరు కూడా తొందరగా మీకు సహకరించరు. ప్రతిదానికి కూడా ఇతరులని 3, 4 సార్లు బతిమలాడవలసి రావటం. చిన్న పనికి కూడా వారిని బాగా ప్రాధేయపడవలసి రావడం అనేది జరగవచ్చు. ఆఖరికి మీరు సొంతంగా చేసినా, వారి మీద ఆధారపడి చేసినా అది ఆలస్యం అవ్వడం వల్ల మాట పడవలసి రావటం. ధనం కొంత నిల్వ చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ప్రయాణాలు కలిసి రావు, బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రయాణాల్లో విఘ్నాలు ఎక్కువ. అత్యవసరం అయితే తప్ప వాటిని వాయిదా వేసుకోవడం అనేది మంచిది. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొంత పోస్ట్ పనే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. దూరదేశాల నిమిత్తంగా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత ఆలస్యం, డిలేస్ కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు గణపతి ఆరాధన, అట్లాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, పెసలు దానం ఇవ్వటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి.